ప్రో కబడ్డీ తెలుగు రేడియం వస్తే యూపీ మధ్య జరిగిన మ్యాచ్ అయితే హోరావోరుగా జరగడం జరిగింది. ఈ మ్యాచ్ లో రియలెన్స్ పోరాడి మరీ ఓడిపోయింది. తెలుగు రైడర్స్ యొక్క మెయిన్ రైడర్ అయితే గాయపడడం జరిగింది. అదే మన పవన్ శరావత్ అయితే గాయంతో బయటకు వెళ్లడం జరిగింది. ఆ తర్వాత ఏమాత్రం టీం వాళ్ళ ముందు నిలవలేకపోతే ఓడిపోవడం జరిగింది. ఈ మ్యాచ్ మనం ఓడిపోయినా కూడా కొంచెం గుడ్ థింగ్ అయితే ఉంది. పవన్ శరావత్ బెంచ్ పైన ఉన్నా కూడా విజయ్ మాలిక్ అయితే ఒక బ్రహ్మాండమైన రైడింగ్ చేశాడు. టోటల్ గా 11 రైడ్స్ 15 రైడ్ పైన సాధించాడు. ఆ తర్వాత తెలిసిందే కదా, డిఫెండర్లు చాలా అంటే చాలా మిస్టేక్ లో చేసేసారు. మెయిన్ గా రైట్ కార్నర్ కిషన్ దూలత్ ఏ మాత్రం ఇన్ఫాక్ట్ అది ఈ మ్యాచ్ లో చూపించాలని అనిపించింది. ఒక ట్యాకిల్ కూడా ఇనిషియేట్ చేసినట్టు అనిపించాలా, పూర్తి ఆఫ్ కార్డ్ అయితే కనిపించాడు. ఈ మ్యాచ్ లో ఆశించిన కూడా రైడింగ్ లో అంత ఆశించినంత వేరేగా సాధించలేదు. అదే యూపీ విషయానికి వచ్చినట్టయితే పోయిన 4 మ్యాచ్లు ఓడిపోయినా సరే అందుకు కలిసి కట్టి ఈ మ్యాచ్ అయితే కొనసాగించడం జరిగింది. ఈ మ్యాచ్ లో భవానీ రాజ్పూర్ యూపీ తరపున 12 రైట్ పాయింట్స్ సాధించడం జరిగింది. తనకు సపోర్ట్ భరత్ రావడం వల్ల రైట్ పాయింట్స్ అయితే ఇంకా ఎక్కువ పెరిగాయి. ఈ మ్యాచ్ ద్వారా తెలుగు ఏం నేర్చుకోవాలంటే డిఫెండర్లు మాత్రం ఎలాంటి తప్పు చేయకూడదని మరొకసారి అయితే చెప్పించారు. పవన్ శరావత్ ఎప్పుడైతే బయటకు వెళ్ళాడో అప్పటి నుంచి రైట్ పాయింట్ అయితే పోతూనే ఉన్నాయి. ఇంకా పవన్ శరావత్ లేని లోటు అయితే క్లియర్ గా కనిపిస్తుంది తెలుగు టైటమ్స్ లో. పవన్ శరావత్ గాయం నుంచి భిన్న త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ మ్యాచ్ తెలుగు టైటమ్స్ లో విజయ్ మాలిక్ అయితే బ్రహ్మాండమైన రైడ్ చేశాడు. అయితే సూపర్ గా ఉంది రైడ్ అయితే. ఆ రైడ్ తో 4 పాయింట్స్ అయితే వచ్చేది తెలుగు టైటమ్స్ కి. సో ఇది ఫ్రెండ్స్ మన రివ్యూ నచ్చండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నల్ల పెట్టుకోండి. ఈ ఛానల్ నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను, ఏమైనా తప్పులుంటే క్షమించండి. అలాగే క్రికెట్ అప్డేట్స్ కూడా ఈ ఛానల్ లోనే వస్తుంటాయి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నల్ల పెట్టుకోండి. బాయ్.